मौसम ये वाला लेडीज का ఏం లేదు ఇక్కడ అంతా డొల్లా 1500 బొక్క ఇంకా ఎక్కువ ఇచ్చి వెళ్తుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్కామ్స్ గురవ్వద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు మార్నింగ్ మేమైతే ట్రివాండ్రం రీచ్ అయ్యి ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని చూసేయండి, ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. ఆ తర్వాత మేము ఇక్కడ ఏమేం ప్లేసెస్ అయితే విజిట్ చేసాము అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. మేమైతే టెంపుల్ దగ్గర నుంచి బయటకు వచ్చి ఏమైనా తిందామని చెప్పి చూస్తున్నాము. అయితే ఎక్కడ చూసినా లాటరీ షాప్సే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు వినడమే కానీ ఫస్ట్ టైం అయితే ఇలా లాటరీస్ ఓపెన్ గా పెట్టి అమ్మడం అయితే చూశాను. ఇంక ఇక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ ట్రివాండ్రం అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తారు. ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకున్నాక ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడైతే టెంకాయలు కొట్టడం ఆనవాయితీ. ఈ టెంపుల్ లోపల వినాయకుడు అన్ని టెంపుల్స్ లా కాకుండా కుడి కాలు పైకి మడిచి ఎడం కాలు కింద పెట్టయితే సీటింగ్ పోస్చర్ లో ఉంటారు. ఈ టెంపుల్ లో కూడా మెయిన్ టెంపుల్ లో లాగే డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4:30 నుంచి 11 వరకు, ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 5 o'clock ఓపెన్ చేస్తారు. 8:30 వరకు అయితే దర్శనం ఇస్తారు. ట్రివాండ్రం వస్తే ఈ టెంపుల్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఆటో మాట్లాడుతున్నాం. ఆటో మేము మాట్లాడుకున్నాం అనే కంటే ఆటో అతనే మమ్మల్ని మాట్లాడుకొని తీసుకెళ్తున్నాడు అని చెప్పొచ్చేమో. ఇదొక స్కామ్ ఇక్కడ ట్రివాండ్రంలో. సో అది మాకు కాసేపటి తర్వాత అర్థమైంది. ఈ లేడీస్ సెంట్రల్ జైల్ అంట. ఆటో ఎక్కిన కాసేపటికి చూపిస్తున్నాడు. అసలు మేమేం చేసుకోవాలి లేడీస్ సెంట్రల్ జైల్ తో, మాకెందుకు చూపిస్తున్నాడు ఇతను అని మా ఇన్నర్ ఫీలింగ్. రే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఆటో ఎక్కైతే కామ్ గా కూర్చోన్నాం. ఇంకా కాసేపటికైతే మమ్మల్ని ఆటుకల్ భగవతి అమ్మన్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఈ టెంపుల్ కి ఇంకో పేరు కూడా ఉంది, ఆడవాళ్ళ శబరిమల అని చెప్పి. అలాగే ఈ టెంపుల్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. 2009 లో ఒకేసారి 25 లక్షల మంది ఆడవాళ్ళు అయితే గ్యాదర్ అయ్యారంట. సంవత్సరానికి ఒకసారి చేసుకునే అట్టుకల్ పొంగల్ అనే ఫెస్టివల్ కోసం అయితే గ్యాదర్ అయ్యారంట. ఈ టెంపుల్ లేడీస్ కి చాలా ఫేమస్ టెంపుల్. ఎందుకో ఇక్కడికి రాగానే ఆ నిమ్మకాయల మాలలు చూసి అమ్మవారికి ఇవ్వాలి అని అయితే మనసుకు అనిపించింది. సో ఒక నిమ్మకాయల మాల అయితే తీసుకున్నాం. 125 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆ మాల అమ్మవారికి వేస్తారో లేదో మాకైతే తెలీదు, కానీ మనసుకు అనిపించింది తీసేసుకున్నాం. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ లోపలికి లేడీస్ మాత్రమే రావాలి, జెంట్స్ రాకూడదు అలా ఏం లేదు. అలా డ్రెస్ కోడ్ కూడా ఏం లేదు. నార్మల్ గానే అయితే వెళ్ళిపోయాము. ఫ్రీ ఆఫ్ కాస్టే దర్శనం కూడా. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ ఇక్కడి నుంచే మా కష్టాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మేము ఏం మిస్టేక్ చేసామో మాకు ఇక్కడి నుంచి అయితే అర్థమైంది. మాకు జరిగిన స్టోరీ ఏంటంటే, మేము వినాయకుడి దర్శనం అయితే చేసుకొని రోడ్ దాటుకొని అవతల వైపుకి వచ్చాం. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది అని అయితే అక్కడ ఉండే లోకల్ వాళ్ళు చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి మా లగేజ్ అయితే క్లాక్ రూమ్ లో పెట్టేసి ఆ తర్వాత డిసైడ్ అవుదాం ఎక్కడికి వెళ్దాం అని అయితే ఆలోచిస్తూ ఉన్నాం. ఈ లోపల బైక్ రెంటల్ వాళ్ళ డీటెయిల్స్ అయితే గూగుల్లో ఉంటే చెక్ చేసుకొని వాళ్ళ నెంబర్స్కి అయితే కాల్ చేసి కనుక్కుంటున్నాం బైక్ రెంటల్ ఎంత ఏంటి అని చెప్పి. ఈ లోపల మా దగ్గరికి ఆటో ఆయన అయితే వచ్చాడు.
మేము వద్దు వద్దు మాకు ఆటో ఏం వద్దు అని చెప్తున్నా కూడా సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి, మీకు నచ్చితేనే ఓకే అనండి, లేదంటే లేదు అని చెప్పాడు. ఇక్కడ నుంచి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఆ తర్వాత ఒక ఐలాండ్ ఉంది, అక్కడ మీరు బోటింగ్ అయితే వెళ్ళొచ్చు. ఒక బీచ్ కూడా ఉంది, అవన్నీ నేనైతే చూపిస్తాను. జస్ట్ నాకైతే ఒక 600 ఇవ్వండి అని అయితే చెప్పారు. సో మా మెయిన్ ఆలోచన వచ్చి అజిమలా శివ టెంపుల్ అయితే చూడాలి అని చెప్పి, ఆ ప్లేస్ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ వరకు జస్ట్ ఆటో మాట్లాడుకొని వెళ్తే ఈజీగా 300 తీసుకుంటారు. ఇతను రిమైనింగ్ ప్లేసెస్ కూడా చూపిస్తా అంటున్నాడు కదా అని చెప్పి 500 కి బార్గెయిన్ చేసాం. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే 600 ఇవ్వండి, లేదంటే 500 ఇవ్వండి అని అయితే చెప్పాడు. సర్లే ఈ తెలియని ఊర్లో ఏం తిరుగుతాంలో, ఇప్పుడు బైక్ తీసుకొని అందులో ఎండ కూడా ఎక్కువ ఉంది కదా, అదేదో ఆటోలోనే తిరుగుదాం, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పైతే మేము ఆటో తీసుకున్నాము. కాకపోతే అతి వినయం ధూర్త లక్షణం అంటారు కదా, అదే ఇక్కడ కూడా ప్రూవ్ అయింది. ఆటో అతనైతే మాతో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాడు. మేము అడగక ముందే అన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మా ఇద్దరు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఏదో తేడా కొడుతుంది సీనా అని చెప్పి, ఎందుకంటే 2 అవర్స్ పడుతుందంట బోటింగ్ చేయడానికి. ఒక పర్సన్ జస్ట్ 500 రూపీస్ కోసం 2 అవర్స్ ఎందుకు వెయిట్ చేస్తాడు? అండ్ రిమైనింగ్ ప్లేసెస్ చూపించడానికి కూడా ఈజీగా 2 to 3 అవర్స్ పడుతుంది. జస్ట్ 500 కోసం ఇంత టైం ఒక ఆటో పర్సన్ వెయిట్ చేస్తాడు అన్నప్పుడే మాకు డౌట్ రావడం అయితే స్టార్ట్ అయింది. సరే చూద్దాం ఏం చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మాట్లాడుకున్నాక తప్పదు కదా. ఇంకా మేము చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, మేము ఆటో మాట్లాడుకుంది అరౌండ్ 11 o'clock ఆ టైంలో 12 తర్వాత అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు, 5 దాకా అస్సలు ఓపెన్ చేయరు. ఇప్పుడు మేము ఆటో మాట్లాడుకొని ఏం లాభం, టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేసినప్పుడు. ఎంత బోటింగ్ చేసినా కూడా మ్యాక్స్ 2 or 3 కల్లా మా ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి కదా. ఇంకప్పుడు మేము రిమైనింగ్ టెంపుల్స్ చూడలేమని చెప్పి నాకైతే దిగులు పట్టుకుంది. మేము చేసిన మిస్టేక్ అదొకటి. అది మాకు తర్వాత రియలైజేషన్ అయింది. మీరు కానీ ఒకవేళ ఆటో మాట్లాడుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్ని 12 లోపల చూసేలా ప్లాన్ చేసుకోండి, లేదంటే ఈవినింగ్ 5 తర్వాత ఆ ప్లేసెస్ చూసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే టెంపుల్స్ అన్ని ఆ టైం కి క్లోజ్ లో ఉంటాయి కాబట్టి 12 to 5. ఈ ఆటో పరంగా అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్లేస్ వచ్చేసి అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి. అంత దూరం మమ్మల్ని అయితే ఆటో అతను తీసుకెళ్తున్నాడు. ఏదో ఒక విలేజ్ పంచాయత్ ఏరియా అంట ఇది, చాలా లోపలికి అయితే తీసుకెళ్లాడు. రోడ్లు కూడా అస్సలు బాగలేవు. అరౌండ్ ఒక 40 to 50 మినిట్స్ తర్వాత అయితే మమ్మల్ని ఒక బోటింగ్ ఏరియా దగ్గరకు అయితే తీసుకెళ్లాడు. మీరు చాలా రీల్స్ లోనే చూసుంటారు, పూవార్ ఐలాండ్ అని చెప్పి, చాలా బాగుంటది అక్కడ బోటింగ్ అని చెప్పి. సో మేము కూడా అక్కడికే తీసుకెళ్తున్నాడేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. కాకపోతే ఇతను వేరే బోటింగ్ దగ్గరకు అయితే మమ్మల్ని తీసుకెళ్లాడు. అంటే అదే ఏరియాలో చాలా మంది బోటింగ్స్ అయితే పెట్టుకొని ఉన్నారనమాట. స్టార్టింగ్ నుంచి నేను మీతో స్కామ్ అంటున్నాను కదా, ఆ స్కామ్ ఏంటో ఇప్పుడు నేను మీతో రివీల్ చేస్తాను. అదేంటంటే ఈ బోటింగ్ వాళ్ళకి ఆటో వాళ్ళకి కనెక్షన్ ఉందన్నమాట. అదిదా స్కామ్. స్కామ్ ఇది. ఆటో అతను 500 ఇవ్వండి, అన్ని ప్లేసులు చూపిస్తాను అని చెప్పి తీసుకొచ్చాడు ఇక్కడికి తీసుకొచ్చాక 3,500 1.5 hours 2 hours కి అయితే 5,000 అని చెప్పారు. మాకు అంత వద్దులే అని వెళ్ళిపోతుంటే లాస్ట్ 1,600 అడిగారు. 1,500కి ఎక్కాము. చూడాలి మరి ఏం జరుగుతుందో. I think it's a big అదనమాట మ్యాటర్. మేమేమో 1,000-1,500 ఉంటదిలే అని చెప్పి ఇంత దూరం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 3,500 1.5 hour కి 2 hours కి 5,000 అలా అయితే చెప్పారు. ఇంక మేమైతే అంత ప్రైస్ అయితే మాకు వద్దులే అని చెప్పి రిటర్న్ అయిపోతూ ఉంటే అప్పుడు 1,500 కి ఫైనల్ చేశారు. 1 hour కి మాకైతే ఆ ప్రైస్ చార్జ్ చేశారు. ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే, మేము ఎవరితో అయినా షేరింగ్ చేసుకుంటా, ప్రైస్ తగ్గించండి అని అడిగితే అలా షేరింగ్ ఏం లేదు, 2 persons కే సపరేట్ గా కపుల్ కి ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత మాతో పాటు బోట్ లో ఇంకొక ఇద్దరిని కూడా ఎక్కించారు. సో ఆటో అతనికి వీళ్ళకి కనెక్షన్ ఉందన్నమాట. అందుకని అతనైతే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మేము ఎక్కమనగానే ఆటో అతని ఫేస్ మొత్తం మాడిపోయింది. అసలు ఏంద్రా నాయనా నాకు ఇది అన్నట్టు. పాపం నా మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నెక్లెస్ చూసి వీళ్ళేదో ఫుల్ రిచ్ పార్టీ అనుకొని మమ్మల్ని లాక్కొచ్చినట్టున్నాడు. తీరా ఇక్కడికి వచ్చాక మేమేమో బార్గెన్ చేయడం స్టార్ట్ చేసాము. మాకు అంత బడ్జెట్ అయితే వద్దు అని చెప్పి. దాంతో మా ఆటో అయిన మొత్తం పాలిపోయింది. అసలు మాకు అనిపించింది ఏంటంటే, ఇలా ఆటోతో కలిసి ప్యాకేజ్ లా మాట్లాడుకొని రాకుండా మేమే ఓన్ గా అయితే వచ్చుంటే అక్కడ ఉండే చాలా బోటింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని మాకు సెట్ అయ్యే ప్రైస్ లో మేము వెళ్ళుండే వాళ్ళమేమో అనిపించింది. ఇంకా తక్కువ కూడా మాట్లాడుకొని ఉండొచ్చు అని చెప్పి. యాక్చువల్ గా వీళ్ళకి ఇప్పుడు అసలు ఇక్కడ సీజనే కాదు, అందుకే అమౌంట్ తగ్గిస్తున్నారు. యాక్చువల్ గా ఇంకా కూడా బార్గెన్ చేస్తుంటే తగ్గించే వాళ్ళమేమో. నేను ఇంకా చాలా రీల్స్ కూడా చూసాను, వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్పున్నారు. చాలా మంది
మంది అయితే 4 మెంబర్స్ కలిసి 2 hours కి 1000K కూడా వెళ్ళారంట. కాకపోతే ప్లేస్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగుంది. కానీ ఆ మోటార్ సౌండ్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. దాంతోపాటు మాతో వచ్చాడు కదా ఆ బోట్ అతనైతే నోట్లోంచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మాకు ముందొచ్చి 15 places దాకా చూపిస్తామని అయితే చెప్పారు. అతను నోరు తెరిచి ఒక్క ప్లేస్ ఒక్క పాయింట్ గురించి కూడా అస్సలు చెప్పట్లేదు. ముఖం మార్చుకొని కూర్చో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ ప్రైస్ రేంజ్లో తీసుకెళ్ళామని చెప్పేస్తే మా పాటికి మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా. అలా కాకుండా రండి రండి తీసుకెళ్తాము, మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తాం, ఏం స్కిప్ చేయమని అయితే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక్క పాయింట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇంతసేపటి మా వెయిటింగ్కి ప్రతిఫలంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అయితే చూసాం. కానీ అక్కడి దగ్గరకు అయితే తీసుకెళ్లేదు, అక్కడ ఆపను కూడా ఆపలేదు. అతను డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతూనే ఉన్నాడు మమ్మల్ని. ఇక్కడే ఒక బ్యూటిఫుల్ బీచ్ కూడా ఉంది, గోల్డెన్ శాండ్ బీచ్. కానీ అక్కడ కూడా ఆపలేదు, ముందుకైతే తీసుకెళ్తున్నాడు. ఇది వచ్చేసి ఎలిఫెంట్ రాక్, ఇక్కడున్న ఇంకొక వ్యూ పాయింట్. అక్కడి నుంచి ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. అక్కడ మాకైతే ఫ్లోటింగ్ రిసార్ట్స్ అయితే కనిపించాయి. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లేస్ మీరు ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇక్కడ 1 hour కి 1.5 hour కి 2 hours కి 3 రకాల ప్యాకేజెస్ అయితే ఉంటాయి. 2 hours ప్యాకేజ్ కానీ తీసుకుంటే మిమ్మల్ని బీచ్ లోనే 1/2 hour ఉండిస్తారు. మాది స్పెషల్ బార్గెనింగ్ ప్యాకేజ్ కాబట్టి మాకు ఎక్కడ వ్యూ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఒక పాయింట్ దగ్గర ఆపడం కానీ ఏమీ అయితే చేయట్లేదు. నేరుగా తీసుకెళ్లిపోతూ ఉన్నాడు. మేమైతే జోకులు వేసుకొని నవ్వుకుంటాం. మా వెనుకున్న ఆంటీ వాళ్ళతో కలిసి ఏ వ్యూ పాయింట్ ఏదేకో అని చెప్పి మాకు మేమే టూర్ గైడ్ లా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంతకుమించి ఇంకేం చేస్తా చెప్పండి. సో ఇదనమాట ఫైనల్ వ్యూ పాయింట్. ఇక్కడికైతే తీసుకొచ్చి ఇంకా రిటర్న్ అయిపోయాడు. ఏం లేదు ఇక్కడ, అంతా డొల్లా. 1500 బొక్క. ఇంకా ఎక్కువ ఇచ్చి వెళ్తుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ. మాతో పాటు ఇద్దరు ఎక్కారు, కనీసం బోట్ లాంచ్ కూడా దిగలేదు. అసలు ఎక్కారో నాకు అర్థం కావట్లే. వాడేమో 10 minutes అయితే, లేకపోతే నరికేస్తావు పొడి చేస్తా అన్నాడు. చూస్తున్నాడు వాళ్ళే వాడిని అంట కట్టారు నాయన. మాట ఏం చూపిలే అసలు. గమ్మున ఒట్లో అట్టా తీసుకెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు. గట్టిగా అడిగేసరికి పీస్ దగ్గర ఆపాడు. పెద్దగా ఏం లేదు అసలు ఇక్కడ. దీనికంటే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసుకోవడం బెటర్ స్కిప్ దిస్ ప్లేస్, సేవ్ యువర్ మనీ, హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ. ఈ గోల్డెన్ శాండ్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ ఏమో అరేబియన్ సీ, ఇంకో సైడ్ ఏమో బ్యాక్ వాటర్స్ తో చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ పెద్దగా ఫుడ్ స్టాల్స్ కూడా ఏం లేవు. ఇంకా మేము కొంతమందిని అయితే అడిగాము ఫుడ్ కోసం, వాళ్ళైతే కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారు. సో మాకు వద్దు అని వెళ్ళిపోతుంటే బోటింగ్ కి ఎంత ఇచ్చొచ్చారు మీరు, దీనికేమో ఎక్కువ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి రివర్స్ లో క్వశ్చన్ వేస్తున్నారు. సో దట్ వాస్ అవర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. మీకు వీడియోలో చూసినప్పుడు ఆ ప్లేస్ వర్తీగా ఉంది అని అనిపిస్తే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒకవేళ వెళ్తే మీ బార్గెనింగ్
వెహికల్స్ ని మాత్రం బాగా యూజ్ చేయండి. ఇంకా ఫైనల్లీ మేమైతే అజ్మలా శివ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నేను ఆ స్టాచ్యూని ఒక ఇమేజ్ లో అయితే చూసి అప్పటి నుంచి ఈ ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. కాకపోతే మేము వెళ్ళిన టైంలో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసింది. దాంతో మీరు గంగాధరేశ్వర స్టాచ్యూ చూడాలి అంటే కేవ్ టెంపుల్ ని చూడాలి, దానికి 100 రూపీస్ అయితే టికెట్ ఉంటది అని అయితే చెప్పారు. సో ఆ టికెట్ తీసుకొని మేము ఆ కేవ్ టెంపుల్ ని విజిట్ చేసాం. అది కూడా చాలా బాగుంది, తప్పకుండా చూడండి. త్రివేంద్రం నుంచి జస్ట్ 18 కిలోమీటర్స్ దూరంలో ఇంత గొప్ప అద్భుతం ఉంది. ఆదియోగిలు మెచ్చిన మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ త్రివేంద్రం. పక్కా చూడండి. పువార్ బీచ్, ఐలాండ్లు మొత్తం హ్యాపీగా ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి. లోపల కేవ్ టెంపుల్ కూడా ఉంది. 100 రూపీస్ టికెట్. సూపర్ ఉంది అసలు. మస్ట్ విజిట్, పక్కా విజిట్ చేయండి. టెంపుల్ అయితే 5 o'clock ఓపెన్ చేస్తారంట. ఆఫ్టర్నూన్ 12 o'clock క్లోజ్ అయిపోయింది. సో ప్లాన్ చేసుకుంటే 5 పైన రండి, లేదా 12 లోపల అయితే రండి ఇక్కడికి. ఈ గంగాధరేశ్వర స్టాచ్యూ మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంది. ఈ స్టాచ్యూని రెడీ చేయడానికి 6 years టైం పట్టిందట. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా క్లియర్ గా ఉంది. పక్కనే అరేబియన్ సీ, ఆ పక్కనే ఈ శివయ్యను చూస్తుంటే మాటలు లేవు అసలు. చాలా అద్భుతంగా ఉంది శివయ్య స్టాచ్యూ అయితే. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము పరశురామేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. ఒకటే దిగులు ఏంటంటే టెంపుల్ కూడా ఓపెన్ లో ఉంటుంటే బాగుండేది అని. ఈ టెంపుల్ కూడా ఓపెన్ లో లేదు, కానీ బయట నుంచి అయినా చూసి దండం పెట్టుకొని వచ్చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము చూసిన ప్లేసెస్ అన్ని చూపిస్తాను అని చెప్పి అయితే మమ్మల్ని ఆటో అతను 600 అడిగాడు. ఇప్పటి వరకు చూసినవన్నీ ఓకే, ఆ ఒక్క బోటింగ్ విషయంలో తప్ప ఆటో అతను చాలా మంచిగా అయితే ఉన్నాడు మాతో కూడా. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అవి కూడా తప్పకుండా విజిట్ చేయండి. అందులో ఒకటి వరల్డ్ లోనే టాలెస్ట్ శివలింగం అయితే ఉందంట. ఇంకా మీ దగ్గర టైం ఉంటే త్రివేంద్రంలోనే మెయిన్ బీచ్ కోవలం బీచ్, అది కూడా విజిట్ చేయండి. నేను ఇచ్చే ఇంకొక మెయిన్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు వార్కలా అండ్ త్రివేంద్రం రెండు ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ అయితే వార్కలా రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసుకొని మార్నింగే స్టార్ట్ అవ్వండి. బైక్ ఆర్ కార్ రెంటల్ కి తీసుకొని అప్పుడు త్రివేంద్రం మొత్తం 1 day చూసుకొని ఇంకా నైట్ వార్కలాకైతే రిటర్న్ అయిపోండి. అది బెస్ట్ ఆప్షన్. డైరెక్ట్ గా త్రివేంద్రంకి వచ్చే బదులు వార్కలాకి వెళ్ళి అక్కడి నుంచి రావడం చాలా మంచి ఆప్షన్ అయితే మాకు అనిపించింది. పరశురామ మందిర్కి అయితే వచ్చాం. కాళ్ళు కాలిపోతున్నాయి. టెంపుల్ 5 o'clock ఓపెన్ చేస్తారంట. ఏంటో మొత్తం స్కామ్స్ లా ఉంది నాకైతే ఈ త్రివేంద్రం. హ్యాపీగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అజ్మలా శివ టెంపుల్ రెండే వర్త్ ఇట్. ఇక్కడ అటుకుల్ భగవతి అమ్మవారి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్, మ్యాక్స్ టెంపుల్స్, ఇదొక టెంపుల్. ఇవి తప్ప పెద్ద వర్తి ప్లేసెస్ అయితే నాకేం అనిపించలేదు. ఫ్రీ బీచ్కి వెళ్ళాలంటే ఐ థింక్ బెటర్ నియర్ బై అయితే కోవలం బీచ్ ఉంది, అది విజిట్ చేయండి. అవి తప్పితే ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్కామ్స్ గురవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. మేము ఎక్కడైతే వినాయకుడి టెంపుల్ దగ్గర ఆటో ఎక్కామో అక్కడైతే దింపేశారు. ఇంకా అక్కడైతే ఫుడ్ తినేసి తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వచ్చేసాం. యాక్చువల్ గా అక్కడి నుంచి ఒక షార్ట్ కట్ ఉంది, లోకల్ వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. ఇప్పుడు మేమైతే త్రివేంద్రం రైల్వే స్టేషన్ నుంచి వార్కలా వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 40 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ట్రైన్ లో 1 hour ట్రావెల్ అయితే ఉంటుంది. ఫైనల్లీ వార్కలా రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి మీకైతే వార్కలా వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్డ్. నచ్చితే సబ్స్క్రైబ్.